హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రోజ్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంట్లోనే ఈజీగా ఈ వీడియోలో చూద్దామండి. ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్‌గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము రోజ్ పౌడర్. ముందుగా రోజ్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి రోజ్ ఫ్లవర్స్ తీసుకోండి. గులాబీ పూలు నాటువైనా పర్వాలేదండి, లేదా హైబ్రిడ్‌వైనా పర్వాలేదు. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. మనం కలర్స్ ఏవైనా తీసుకోవచ్చండి. నాటువైనా తీసుకోవచ్చు, హైబ్రిడ్‌వైనా తీసుకోవచ్చు. నేను తీసుకొని ఫ్లవర్స్ మొత్తాన్ని కూడా పెటల్స్ అనేవి తీసేసుకుంటున్నాను. మొత్తం గూడా పెటల్స్ తీసుకొని మనము ఎండలో పెట్టుకోవాలి. ఒక 5, 6 డేస్ మనం ఎండలో పెట్టుకొని బాగా ఎండబెట్టుకోవాలి పెటల్స్ మొత్తాన్ని కూడా. మనకి ఈ రోజ్ ఫ్లవర్స్ గానీ, రోజ్ వాటర్ గానీ, రోజ్ ఫేస్ ప్యాక్ కానీ మనకి మంచిగా అన్ని విధాలా కూడా మన హెయిర్ కానీ, స్కిన్ గానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ ఫేస్ ప్యాక్ డైలీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెటల్స్ మొత్తం గూడా తీసుకొని, ఈ విధంగా ఎండలో పెట్టుకోండి. ఒక 6 డేస్ కానీ, 5 డేస్ కానీ బాగా డ్రై అయిపోవాలి. ఈ విధంగా బాగా డ్రై అయిపోతాయి. మనం డ్రై అయిపోయిన దాన్ని బట్టి మనం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పట్టుకుంటే పెటల్స్ మొత్తం కూడా తునిగిపోయేంత వరకు కూడా మనం బాగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పెటల్స్ మొత్తాన్ని కూడా ఎండబెట్టుకున్న వాటిని మనం పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో ఓన్లీ మనం రోజ్ పెటల్సే యాడ్ చేసుకోవచ్చండి. లేదా ముల్తానీ మట్టి గానీ, బేసన్ పౌడర్ కానీ, లేదా కొన్ని బియ్యాన్ని ఎండబెట్టుకొని అవి కూడా మనము ఈ పెటల్స్‌లో, పౌడర్స్‌లో అనేది యాడ్ చేసుకొని మనం పౌడర్ చేసుకోవచ్చు. ఓన్లీ రోజ్ పెటల్ పౌడర్ అయితే కనుక మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఎండబెట్టుకున్న వాటిని తీసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం యాడ్ చేసుకునేటప్పుడే గ్రైండర్‌లో మనం యాడ్ చేసుకునేటప్పుడే ముల్తానీ మట్టి, బేసన్ రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ని మనము రోజ్ వాటర్‌గా యూజ్ చేసుకోవచ్చు. రోజ్ ఫేస్ ప్యాక్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టోనర్‌గా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిన్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎన్నో రకాల బెనిఫిట్ అనేవి మనకున్నాయండి. మనం ఫేస్‌కి అప్లై చేసుకుంటే గనక స్కిన్ చాలా ఫెయిర్‌నెస్‌గా అండ్ వైట్‌నింగ్‌గా, గ్లోయింగ్‌గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్నాను గదా! తీసుకున్న తర్వాత మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏదన్నా యాడ్ చేసుకుంటే గానీ, బేసన్ గానీ ఆర్ ముల్తానీ మట్టి గానీ, రైస్‌కు రాని యాడ్ చేసుకుంటే గనక ఇంకా మనకి బాగా మెత్తగా వస్తుంది. నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా! ఈ విధంగా చూపించిన విధంగా వస్తుంది. ఓన్లీ రోజ్ పెటల్స్ అయితే గనక మనకి ఈ విధంగా వస్తాయండి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోనికి తీసుకుందాము. నేనిప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఓన్లీ ఫేస్ ప్యాక్ అయితే గనక నేను ఓన్లీ పెటల్స్‌తోనే పౌడర్ అనేది చేశాను కాబట్టి మనకి ఈ విధంగా ఉంది. అదే మనం ముల్తానీ మట్టి, బేసను అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే గనక మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్న దాన్ని మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. 1 ఇయర్ వరకు గూడా మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే గనక 1 ఇయర్ వరకు గూడా ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఫేస్ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇది మొత్తాన్ని కూడా నేను స్టోర్ చేసుకొని ఒక బౌల్‌లోనే తీసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న దాన్ని ఫ్రిడ్జ్‌లో ఏం అవసరం లేదండి. నార్మల్‌గానే మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. బయట పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్‌లో మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ వైటనింగ్‌కి అండ్ బాగా డ్రై అయిపోతున్న స్కిన్ వాళ్ళకి అండ్ అంతే కాకుండా బాగా పింపుల్స్ వచ్చి ట్యాన్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ రోజ్ పౌడర్ తీసుకోండి. తర్వాత అలోవెరా జెల్ తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్. తర్వాత హనీ తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. తర్వాత కర్డ్ తీసుకోండి. కర్డ్ ప్లేస్‌లో పెరుగు ప్లేస్‌లో మిల్క్ అయినా తీసుకోండి పాలు. ఈ విధంగా తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంక వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనము. ఈ విధంగా మనము ఫేస్ ముందుగా క్లీన్ చేసుకొని ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఈ ఫేస్ ప్యాక్ డైలీ యూజ్ చేసుకోవచ్చండి. మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇంట్లోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మన స్కిన్‌కి అప్లై చేసుకోవటం వల్ల ఎలాంటి మచ్చలున్నా గానీ, పింపుల్స్ ఉన్నా గానీ, పిగ్మెంటేషన్ ఉన్నా గానీ, ట్యాన్ ఎక్కువగా ఉన్నా కానీ మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచి నార్మల్ వాటర్‌తో రిమూవ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.